హలో అండి. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్యలో నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దాన్ని ఫాలో అయ్యారంటే మీరు చక్కగా కర్రీ పాయింట్లో తెచ్చుకుంటాం కదా, అటువంటి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాదండి, మనకి భోజనాల్లో వడ్డిస్తారు కదా, ఆ ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. చక్కగా 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అట్లాగే అరకిలో లోపే అండి, పావు కిలోకి ఎక్కువ చిక్కుడుగాయలు అయితే తీసుకోండి. సో ఇవి శుభ్రంగా కడిగేసుకొని ముక్కల కింద రెడీ చేసుకొని పెట్టేసుకుందాము. సో ఇదిగోండి, ఇలా అయితే రెడీ పెట్టుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోండి, తాజా కరివేపాకు తీసుకోండి. మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా, అట్లాగే చేసిన వాళ్ళైతే ఒక్క లైక్ చేయండి. మన ఛానల్లో మరెన్నో వంటకాలు ఉన్నాయండి, సో ఒక్కసారి విజిట్ చేయండి. అంతేకాదండి, చిక్కుడుకాయకి ఎప్పుడైనా పచ్చిమిర్చి బారుగానే కోసుకోవాలండి. ఎందుకంటే అవే చిక్కుడుకాయ ముక్కలను కూడా పచ్చిమిర్చిని తినేస్తాం మనం. సో అందుకని చిక్కుడుకాయకి ఎప్పుడైనా పచ్చిమిర్చి బారుగా కోసుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్ గిన్నె పెట్టానండి, మీరు కళాయి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. మనకి చాలా ఇళ్లలో ఉంటుంది కదా ఆయిల్లో ఉండే స్పూను, ఆ స్పూన్తో 4 స్పూన్లు అంచనా అండి నాకు. సో ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసాం కదా, ఇవి కొంచెం వేగంగానే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఈ కర్రీ అనేది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. కరెక్ట్గా నేను చెప్పినట్టు గనక మీరు వండితే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడే ఉల్లిపాయల్లో కాస్త సాల్ట్, కాస్త పసుపు, నేను సాల్టే వాడతానండి, మీరు కళ్ళుప్పున్నా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసుకుందామండి. ఈ టమాటాలు వేసిన తర్వాత మంట అనేది ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి. ఎందుకంటే టమాటాల్లో ఉన్నటువంటి గుజ్జు అనేది బయటికి రావాలి. హై ఫ్లేమ్ లో పెట్టి టమాటాలు వేయిస్తే అది మాడుతుందే గాని గుజ్జు అనేది బయటికి రాదండి. సో మనకి ఈ రకంగా గుజ్జు అనేది రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాము. ఈ చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలకి సరిపడా సాల్ట్ లేదా కళ్ళుప్పు రుచికి సరిపడా వేసేసుకోండి. మీకు చిన్న చిట్కా అని చెప్పాను కదా, ఇప్పుడేనండి అది మనం వేసేది. ఏం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఏమి వెయ్యొద్దండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వెయ్యండి. కూర మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి, మంచి సువాసన కూడా వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాలు మగ్గింది కదా, ఇప్పుడు వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అట్లాగే 2 స్పూన్లు కారం అయితే వేసుకోండి. ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకి బాగా పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు తిప్పండి. ఇప్పుడు ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసుకోండి. ఈ వాటర్ పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మగ్గించండి. ఇదిగోండి, కూర అనేది మనకి ఈ రకంగా రెడీ అయ్యిందనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసాయి. కొత్తిమీర వేసాక కూడా ఒక 5 నిమిషాలు మగ్గించండి. చాలా మంది కొత్తిమీర అనేది లాస్ట్ లో వేసుకుంటారు. నేనైతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో దించేస్తున్నాననిగా వేస్తానండి. ఎందుకంటే కొత్తిమీర అనేది కూరలో బాగా కలిసిపోవాలన్నమాట, లేదంటే మా పిల్లలు వేరి పారేస్తారు. అందుకని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉందనగానే నేను కొత్తిమీర వేసి మగ్గించి అప్పుడు కూర అనేది కంప్లీట్ చేస్తానండి. సో ఇదిగోండి, మనకైతే ఇలా రెడీ అయిపోయింది. ఈ రకంగా వస్తే సరిపోతుందండి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్‌బ్యాక్ చేయండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. బాయ్.